హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ దోశనైతే చేశాను. ఈ దోశలనైతే నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఉన్నాయి. అప్పటికప్పుడు పిండిని కలిపేసి దోశలనైతే పోసేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టే నేనైతే ఈ రవ్వ దోశ చేయడం జరిగింది. నాకు రవ్వ దోశ చేసేటప్పుడు ఫస్ట్ అయితే రాలేదు ఫ్రెండ్స్, కానీ నేను ఒక ట్రిక్ వాడైతే దోశలను సక్సెస్ఫుల్గా ట్రై చేశాను. ఫస్ట్ చేసినప్పుడైతే మస్తు ఆస్ట్ వచ్చింది, నాకైతే అస్సలే రాలేదు దోశలు. 1-2 దోశలు పోతాయి అంటే కామన్గా పోతుండొచ్చు అని అనుకోవచ్చు, కానీ 4-5 దోశల వరకు అస్సలు దోశలు రాలేదండి. కానీ నేను ఒక ట్రిక్ అయితే ఇంట్లో యూజ్ చేశాను. మీకు కూడా రవ్వ దోశలు రావట్లేదా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా రవ్వ దోశలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్లోనైతే నాకు అస్సలే రాలేదండి. అయితే రవ్వ దోశను ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దామా? నేను వీడియోలో మీకు ఒక గ్లాస్ అయితే చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్ తోటి అయితే అన్నిటినైతే కొలుసుకోవాలి. మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో దాంతో అయితే అన్నిటినైతే కొలుసుకోండి. ఫస్ట్ అయితే ఒక గ్లాసెడు బొంబాయి రవ్వనైతే తీసుకున్నాను. సన్న రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే తీసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ నూకల పిండి, పొడి నూకల పిండి అంటారు కదా, దాన్ని అయితే తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను, 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మిరియాల పొడిని, ఆనియన్స్, పచ్చిమిర్చిని అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. క్యారెట్ను మాత్రం తురిమి వేసుకున్నాను. కరివేపాకును చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీరను చిన్నగా తురిమి అయితే వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి. తర్వాత మజ్జిగ, పుల్లటి మజ్జిగనైతే పోసుకోవాలి. పుల్లటి మజ్జిగ పోసుకుంటేనే మంచిగా వస్తాయి దోశలు, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత తగినంత వాటర్ అయితే పోసేసి పిండిని అయితే కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను స్పూన్ తోటి కలిపేసాను ఫ్రెండ్స్, అయినా కూడా కరెక్ట్గా కలవలేదని నేను మళ్ళీ చేయితోటి అయితే కలిపేస్తున్నాను. చేయితోటి కలిపేటప్పుడు ఇలా నేను వీడియోలో చూపించే విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసేయండి. అలా అయితే పిండికి మంచిగా పడతాయి. పిండి ఈ విధంగా ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉంటే పిండి అయితే సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. పిండి నానలోపు మనమైతే చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే ఈ దోశలకి పల్లి అండ్ పుట్నాలతో అయితే చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది ఈ చట్నీ అయితే. చట్నీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. నేను వీడియోలో ఒక కటోరని అయితే చూపిస్తున్నాను కదా, ఆ కటోరతో అయితే పల్లీలను పుట్నాలను అయితే కొలుసుకుంటున్నాను. సగం కటోరడు పల్లీలను, నిండు కటోరడైతే పుట్నాలను అయితే తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. తర్వాత ఆయిల్ను 3-4 డ్రాప్స్ వరకు అయితే తీసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత సిమ్ములో పెట్టి వీటిని అయితే దూరగా వేపుకోవాలి. ఇవి పుట్నాలు, పల్లీలు సగం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర వేసిన తర్వాత 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి అయితే వేపుకోవాలి. ఇలా ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి ఇందాక వేపుకున్నాం కదా, వాటిని అయితే వేసేసి ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. 2-3 పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. 2-3 పల్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అవుతుంది. తర్వాత ఇందులో కొద్దిగా అన్ని వాటర్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి అయితే స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చట్నీ ఇంకా కొంచెం పల్చగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ టైంలోనే కొద్దిగా అన్ని వాటర్ అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి అయితే పోపునైతే పెట్టేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక పావు నూనె అయితే పోసేసిన తర్వాత నూనె వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, ఒక 3 ఎండుమిర్చిలను అయితే వేసేసుకోవాలి. అలా మూత పెట్టడం వలన ఆయిల్ పైకి చిల్లకుండా ఉంటుందని మూతనైతే పెట్టేశాను. అలా మూత పెట్టకుంటే ఆయిల్ అంతా పైకి చిల్లేసి అంత గ్యాస్ మొత్తం చిల్లర అవుతుంది. ఆయిల్ మొత్తం పడేసి అంత క్లమ్జీగా కనిపిస్తుంది. అందుకే మనం మూత పెట్టామనుకోండి ఆయిల్ పైకి చిల్లకుండా ఉంటుంది. తర్వాత ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు వేసిన తర్వాత కూడా మూతనైతే అడ్డు పెట్టేశాను. ఈ కరివేపాకు వేగిన తర్వాత కొంచెం ఇంగువనైతే వేసుకోవాలి. చట్నీలలో ఇంగువ వేసుకోవడం వలన మంచి టేస్ట్ అనేది ఉంటుంది చట్నీ. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంగువ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి. పసుపు వేస్తే చట్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంత కలర్ఫుల్గా కనిపిస్తుంటే తినడానికి కూడా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా పల్లీలు, పుట్నాలను అయితే ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. వేసేసి తగినంత సాల్ట్ అయితే వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా పల్లీలు, పుట్నాలతో ఈ చట్నీ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు ఈ చట్నీ ప్రిపేర్ అయ్యేలోపు
పిండి అయితే నానిపోయింది. మనం ఫస్ట్లో కలిపి పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఆ పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అలా వాటర్ అంతా పైకి తేలుతాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నామంటే మొత్తం కలిసిపోతుంది. కొందరికి చిక్కగా అయినట్లయితే ఇంకో కొద్దిగా వాటర్ అయితే కలిపేసుకోండి. నాకైతే ఏం కాలేదు కాబట్టి నేనైతే కలపలేదు. తర్వాత పేలం అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. పేలం బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నట్లయితేనే దోశలు అయితే వస్తాయి. అయితే ఇక్కడనే ఒక ట్రిక్ అయితే ఉందండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి మొత్తం కలిపేసి అయితే పోస్తున్నాను. దోశలు చాలా మంచిగా వస్తాయి అనుకున్నాను, కానీ మీరే చూడండి ఎలా వస్తుందో. ఇది నేను ఒక ట్రిక్ వాడక ముందుకు పోసిన దోశనండి. ఇది మంచిగా వస్తుంది అనుకున్నాను, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ దోశనైతే అస్సలే రాలేదు, చాలా ఇబ్బంది పెట్టేసింది. మంచిగా వస్తుండొచ్చు అని ఆ మిరపకాయలు గిన దోశ వైపు మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. మంచిగా వస్తుంది అనుకున్నా, కానీ అది కూడా దోశ అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయిపోయింది. చూడండి వస్తలేదు. ఇది మొత్తం తీసేసి మళ్ళీ ఇంకొక దోశనైతే మంచి ఆయిల్ అద్ది మళ్ళీ పోసిన. మళ్ళీ అది కూడా మంచిగా వస్తుందొచ్చు అనుకున్నా, కానీ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అస్సలే రాలేదు. మొత్తం గీగేసిన, మస్తు కోపం వచ్చింది. ఏదైనా వంట మనం చేసే వంట సక్సెస్గా వస్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అది మంచిగా రాలేదనుకో చిరాకు వేస్తుంది, అస్సలే మంచిగా అనిపించదు. ఈ దోశలు పోస్తుంటేనేమో కరెక్ట్గా వస్తలేవు, అటేమో మా ఆయనకు టైం అవుతుంది, ఇటు దోశలు రావట్లేదు. నేను ఏం చేయాలని తలకాయ అయితే బాదుకున్నా. ఒకసారి కోపం వచ్చేసింది. తర్వాత నేను ఒక ట్రిక్ అయితే వాడానన్నాను కదా, అది చిరాకుతోటే అదొక ట్రిక్ అయితే వాడాను. సడన్గా నాకు గుర్తుకొచ్చింది అదైతే. ఇక ఇట్లా దోశ మస్తు ఖరాబ్ అయిపోయింది. చిరాకుతోటి దాన్ని అయితే తీస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడైతే చెప్తున్నాను ఆ ట్రిక్ ఏందనేది. మనం గోధుమ పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గోధుమ పిండిని అయితే సగం కటోర చూపిస్తున్నాను కదా, చిన్నగా ఉంది, అందులో సగం వరకు అయితే తీసుకొని ఆ పిండిలోనే కలిపేసి మొత్తం అయితే కలిపేశాను. ఇలా మొత్తం కలిసిపోయేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఉన్న పిండే కానీ అందులో కొంచెం గోధుమ పిండిని కలిపి అయితే పోస్తున్నాను. ఇది ఇలా ట్రై చేద్దాం వస్తాయా రావా అని అయితే నేను అయితే ట్రై చేశాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇది ఇప్పుడు నేను పిండి కలిపేసిన తర్వాత, గోధుమ పిండి కలిపిన తర్వాతనైతే ఫస్ట్ దోశ ఇదైతే పోస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పెట్టేసి పేల మొత్తం స్ప్రెడ్ చేసేసాను. తర్వాత అలా కలిపేసి అట్లా ఒక గరిట 2 గరిట ఇలా పోస్తేస్తూనే ఉండాలి మనం. అట్లా నేను వీడియోలో చూపించే విధంగా పోసేసుకోవాలి. ఇవి రౌండ్గానైతే రావు ఫ్రెండ్స్, ఇష్టం వచ్చినట్టు వస్తాయి. ఇది రవ్వ దోశ పోసిన తర్వాత మనం మూతనైతే పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్లనే దోశలు అయితే వచ్చాయి. తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత ఇలా దోశలు అయితే మనం తిప్పేసుకోవాలి. 2 వైపులు అయితే కాల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఒకవైపు అయితే ఒకవైపు కాల్చుకోండి, 2 వైపులు అయితే 2 వైపులు అయితే కాల్ చేసుకోండి. ఎంత మంచిగా వచ్చాయి చూడండి దోశలు అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ దోశలు. నేను పిండి అయితే పారవద్దాం అనుకున్నాను, కానీ అంత పిండి పారబోసుకునే కంటే మనం ఏదన్నా ఒక ట్రిక్ వాడదాం అనేసి ఆ ట్రిక్ అయితే వాడాను. మీరు కూడా దోశలు రానట్లయితే ఇలా ట్రిక్ అయితే వాడండి. గోధుమ పిండి కలపాలి ప్లస్ మూతనైతే పెట్టాలి, అలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అయితే. ఇది 2వ దోశ కూడా పోస్తున్నాను. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి దోశలు పోసుకునే ముందు అలా నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, అలా అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాతనే దోశలు అయితే పోసుకోండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. గోధుమ పిండి కలిపినందువలన టేస్ట్ ఎలాంటిది చేంజ్ కాలేదు. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఒక్క దోశ కూడా ఖరాబ్ కాలేదండి. నేను గోధుమ పిండి కలిపి ఇలా మూత పెట్టడం స్టార్ట్ చేసినాక ఒక్క దోశ కూడా ఖరాబ్ కాలేదు. ఫస్ట్ అయితే 4 దోశల వరకు పోయాయండి. చాలా ఇబ్బంది అనిపించింది. ఇక పారవద్దాం అన్న టైంలో నాకు ఈ ఆలోచన అయితే వచ్చింది కాబట్టి ఇది కలిపి చూద్దాం ఎలా వస్తాయని కలిపినాక చాలా మంచిగా వచ్చాయి. అన్నీ మంచిగా వచ్చిన వంటలే, అన్ని సక్సెస్ అయిన వంటలు మాత్రమే వీడియోలు పెట్టాను. ఈరోజు ఈ దోశలు ఫెయిల్ అయింది, అలాగే ఎలా సక్సెస్ చేశాను అన్న వీడియో కూడా మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోనైతే చేయడం జరిగింది. ఇది కూడా మన సబ్స్క్రైబర్స్ చూస్తారు తెలుసుకుంటారు కదా అని నేను ఈ వీడియోనైతే చేశాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. రవ్వ దోశనైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఎంత కలర్ఫుల్గా, చట్నీ కూడా చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే రవ్వ దోశ మీరు ఇలా ట్రై చేస్తే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.